ఏం పేరు పెద్ద మనిషి? వెంకటస్వామి. వెంకటస్వామి. ఏ ఊరు? ఈ ఊరే కోడేరు. కోడేరు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎట్లుంది? డీజీ పెట్టుకుంటాయి ఉన్నా చెప్తున్నాను. నేను చచ్చిన కానీ ఈయనకి వేసిన కానీ అబద్ధాలు చెప్పి అన్నీ పోయి గుంజుకున్నాడు. ఓటు సిటీని కూర్చుంటే అయిపోయినా బాగున్నామని చేయకుండా కూర్చుంటే కూర్చున్నాం. ఏం అబద్ధాలు చెప్పిండు? అవి కళ్ళని వచ్చింది, కాలేజీలకు 2,500, 4,000 పింఛను, భూములకు 15,000, వడ్లకు 500 ఇవల్ల చెప్పాను. 5 ఎకరాల భూమిగా 100 ఎకరాలు ఉన్న కేసీఆర్ రైతు బంద్ చేస్తున్నాయి. అడవిలకు ఇస్తున్నాయి. 7 బంగారు ₹1,00,000 బంగారు, 1,00,000కు 7,000 బంగారు ఇస్తారు. ₹1,00,000 తులం బంగారం వేస్తే బోడోడు తాగబోతాడు నాలాక. నేను రోజు దయాట పోతుంటే అవద్దని చెప్పాను. వచ్చిన బతికిన తను దిగాలి కానీ తన ముండ ఎగుతుంది కడుపులేదు. అల్లే సన్న ఎగుతుంది కడుపుంది. ఇప్పుడు చాలు ఇంత పెడితే వస్తే అందరికి ఆయొక్క మంచిగా వాడ చూస్తాం. ఎట్లా చూస్తున్నాం ఉంటే నీ చేతికి అప్పుడు ఇవన్నీ ఇస్తారంటే నమ్మినావు. బాగా మంచిగా ఇస్తారులే అనుకున్నా. అయ్యా మంచోడు అప్పుడు కాదు అప్పుడు అన్న మళ్ళీ ఇప్పుడుగా నేను ఇక్కడనే వేసిన కానీ జనం నేను ఒక్కడే వేస్తే వస్తాను. జనం లెక్కనే అందరు అనుకున్నారు వేస్తారు అనుకుంటే అక్కడ వేసాడు. కేసీఆర్కే గుద్దాం. కాడికి వేసింది. నాకు మంది ఉన్న ఒక్క నాకు అవసరం లేదు. పైసలు అవసరం లేదు. 4 దాకా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? ఇస్తారంటే దానిలో అవోదాలు నీళ్ళు నీళ్ళు అయ్యిందని దీనికి నల్ల ఇచ్చిండు, బిల్లు ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, అన్నీ చేసిండు. పాపం ఈసారి ఎవరికేస్తా? కారుకే గుర్తు. చచ్చిపోయే వరకు నేను ఉన్న వరకు బతికి ఉన్న కారుకి వేస్తా. ఎందుకంటే నాకు అన్నం పెట్టిండు, బుక్కుడు అన్నం కడిగి. ఇప్పుడు ఆకలి అయిందంటే అన్నం తిన్నాం, కడుపు నింపుకున్నాం. ఏమైనా సొత్తు తిండి ఏమైనా పాట ఆడతారు కదా. మోస దీని మీద పడాడితే అవుతాం కదమ్మా. ఇప్పుడు ఇక్కడ పోయి నీళ్ళు పెట్టినాడు మంచివాడు. కాలు మున్నారు తీసిన తల్లి ముళ్ళు నాకు గారు రాదు. నీకు కనపడతావు కాలు పెడితే ముళ్ళు తీసిన తల్లి దాకాల మీద జ్వరం వచ్చింది శుద్ధి అంటే ఆయన మంచిగా ఉత్తరాల మంచివాళ్ళమ్మా. అంతేలే. అన్నం పెట్టిన మంచివాడు కానీ నీళ్ళు వచ్చినాడు. ఉత్తని పేరు చెప్పుకుంటే బస్తా అయిపోతా. ఇక్కడ అన్నీ అవద్దాలు చెప్పి పైన సీటు కూర్చొని ఒట్లా చెప్తా. తాయినాను గప్పాలు పొంకాలు కొడతావు, జైలు పెడతా, నేను రాదంతా, నిన్ను కోసి ఘోరంగా చేస్తా. మెడల పేగులు వేసుకుంటాడంట, అనుదలుతా అంట. అన్ని నేను టీవీ 24 గంటలు ఎప్పుడు టీవీ చూస్తా. ఈ సినిమా మంచిగా ఉంటుంది కానీ ఆడతలే ఇంటనే. మరి ఇట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి వస్తుంది. మంత్రి అన్నప్పుడు ఎట్లా ఉండాలి? వాడు ఎట్లా చెబుతాడో పొంకాలు, ఆ పొంకాల్లో నాకు సిగ్గు అవుతుంది అది చెబుతుంటే. మంత్రి అయినప్పుడు ఎట్లా ఉండాలి, ఎట్లా చెప్పాలి, అది పేగుల మీద కేసు వేస్తా, జైలు వేస్తా అని క్యామరాలో చూస్తారా. బిడ్డలు జైలుకి పంపించిన ఇవి చెబుతారా. కాకపోతే అక్కడ పంపించినా ఇక్కడ పంపించినా అని పొంకాలు చెబుతారు. నాకు అన్నీ తెలుసు, అన్ని వార్తలు ఇంత వార్తలు వింటున్నావా? అయితే మళ్ళీ ఈసారి కూడా 3 సార్లు వింటా. అందుకే నీకు బాగా నాలెడ్జ్ ఉంది. నేను ఈయన వచ్చిన కానండి ఈయనకే కారుకే ఆడుతున్నాము. ఎక్కడ ఉన్నది చెప్తా అన్నం మీద. ఈయన వచ్చిన కరెంటు నీళ్ళు వచ్చినాయి, కాలువ తీసి 200 పింఛన్ సరిగ్గా అయిపోయింది. 6 అయినా అప్పుడు 200 ఉన్నప్పుడు మా అమ్మకి ఇచ్చి 6 పట్టణంలో పని చేస్తుంటే వచ్చి 6 దగ్గర ఉన్న ఆఫీస్ కాడ కూర్చుంటుంది. 4,000 ఇస్తా అంటుండు కదా. 4,000 ₹1 ఉన్నాయి. కేసీఆర్ ఓటేస్తాట. 2 ఏళ్ళకి వస్తాట. మళ్ళా 200కే ఈయన చెప్పించిన కాడికే ఈ ఇచ్చిన కాడికే మళ్ళా 200కే వస్తాడ. మళ్ళీ 200 చేస్తాడా? మళ్ళా ఎప్పటి కాలం. అందుకే అప్పటి రోజులు తెస్తాడట మంచిగా. అప్పటి రోజులు మళ్ళీ తెస్తాడు. ఆ రోజే చేస్తాడట. మందికి బాగా కాడికి పెట్టినాడు బొట్టుకు మంచిగా చేసిన నాకు సంతోషం. నీకు అలా 500 కుండలు ఫ్రీ బస్ బాగా వేసిన. ఫ్రీ బస్ మంచిగా ఉందంటగా. మంచిగా కొట్టాడే రాస్తాడు. రైతు సీట్ల కోసం కొట్టుకుంటూ సింగారా అండి కారం కదా. ఇంకా ₹1 దింపాలి కాస్తే 30 20 అయితే మంచికి. అదో ఇంకా దాని బదులు పార్టీ ఏమన్నా ఉపయోగం చెప్పాలి.